మూవింగ్ ఆన్, వేట్లపాలెం బాణసంచా పేలుడు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు చనిపోవడం కలిచివేస్తోంది. పట్టుకోటి కోసం ఉదయాన్నే బాణసంచా తయారీకి వెళ్లిన మహేష్, నాని, చిన్ని మధ్యాహ్నానికి మృత్యు ఒడికి చేరడంతో బాధిత కుటుంబాలు గుండెలవసెలా రోధిస్తున్నాయి. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. ప్రస్తుతం ఈ బాణాసంచా ప్రమాదానికి సంబంధించి చాలా చోట్ల ఒకే కుటుంబానికి చెందిన వారు మృతి చెందడంతో కుటుంబ సభ్యులంతా కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. నిన్న ఉదయం వరకు కూడా వీళ్ళతో కలిసిమెలిసి ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడే ఏదైతే ఈ గ్రామానికి సంబంధించి లోపలే ఒక పక్కన సామర్లకోట కుమ్మరి వీధి కానివచ్చు, ఆ పక్కన ఉన్నటువంటి కొన్ని వీధులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల బిడ్డలు మొత్తం ముగ్గురు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. వీరంతా కూడా గొడతా మహేష్తో పాటు గొడతా నాని, అలాగే ఇంకా సంబంధించినటువంటి మొత్తం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆర్థిక సాయం ప్రకటించినప్పటికీ కుటుంబంలో ఎవరన్నా పిల్లలు కానీ ఎవరైనా ఉంటే చదివిస్తాను, అలాగే ఇల్లు లేని వారికి ఇల్లు కూడా కట్టిస్తానని ఒక భరోసా కూడా ఇచ్చారు. మొత్తం వీళ్ళు నిన్నటి వరకు కూడా వారితో మాట్లాడారు. అమ్మ నిన్న అధికారులు ఏం భరోసా ఇచ్చారు? ఇప్పటికీ ఆర్థిక సాయం ప్రకటించారు, కుటుంబంలో చదువుకునే పిల్లలు కూడా ఆదుకుంటానని చెప్పారు. అన్నారండి 20 సంవత్సరాలు చెక్ ఇచ్చారండి, ఇల్లు రాస్తామన్నారండి. ఆ పిల్ల భవిష్యత్తు చూస్తానన్నారు సార్, చదువుతానన్నారు. రోజువారీ కూలీకి వెళ్ళి నిన్న ఈ సమయానికి ఇక్కడే ఉన్నారమ్మా? భోజనం టైంకి వచ్చారండి, భోజనం చేసి వెళ్ళారు. 5 నిమిషాల్లో అలా జరిగింది సార్. మహేష్ అండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన పనిచేస్తారు? పల్లెవని కాడి నుంచి అక్కడే చేస్తున్నారు సార్, ఆ పనే చేస్తున్నారు సార్. ఇది కుటుంబానికి సంబంధించినంతా కూడా నిన్నటి వరకు ఇక్కడే ఉన్నారు. అనుకోని ఘటన జరగడంతో మీకేమవుతారు? ఆయన మా ఆయన గారండి, మహేష్ అండి. నిన్న ఎన్ని గంటలకు వెళ్ళారు? మధ్యాహ్నం ఎన్ని గంటలకు వచ్చారు? ఉదయం 8 గంటలకు వెళ్ళారండి, మధ్యాహ్నం 1 గంటకు భోజనానికి వచ్చారండి. 10 నిమిషాల్లో భోజనం చేసిన వెంటనే వెళ్ళిపోయారండి. వెళ్ళిన 10 నిమిషాలకి ఇలాగా ఫైర్ అయిపోయిందండి. ఒక 7 సంవత్సరాల నుంచి చేస్తున్నాడండి ఆయన. మీకు పిల్లలు ఎంతమంది? సొంత ఇల్లు ఉందా? ఇప్పటికే సీఎం చంద్రబాబు ఒక భరోసాని ఇచ్చారు, తిరిగిన ప్రాణాన్ని తీసుకురావాలని చెప్పేసి ఒక ప్రకారం తెలిపినట్టు మీరు ఏం చెప్తారు? మా పిల్లల చదువు విషయంలో సాయం చేస్తానన్నారండి. వాళ్ళు ఎంతవరకు చదివితే అంత సాయం చేస్తానన్నారండి. మాకు ఇల్లు కూడా సొంతం లేదండి, గృహం కూడా కట్టిస్తానన్నారండి. కుటుంబ పోషణకు సంబంధించి అంటే ఆర్థిక సాయం ప్రకటించిన పోషణ ఏ రకంగా వెళ్ళబోతుంది? ఏ రకంగా అంటే మీరు చెప్పిన హామీలన్నీ నెరవేరిస్తే పర్వాలేదండి. ఇచ్చారండి హామీలన్నీ నెరవేర్చాలండి. మీకు ఏమవుతారమ్మా? తమ్ముడు అవుతాడండి, మా ఆడపడుచు. ఎలా అనుకుంటాం ఏంటండి, పనికి పట్టుకోటు కానీ వెళ్ళాడు మధ్యాహ్నానికి. ఇలాగా భర్త లేడంటే ఎవరికైనా ఎవరో జీర్ణించుకోగలరండి. 2 బిడ్డలు. ఈ పక్కనే ఇంకొక ఇల్లుకి సంబంధించి ఇక్కడే మొత్తం ఒకే కుటుంబాలకు సంబంధించినటువంటి మొత్తం 2 ఇల్లులు. ఇవి స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ వీధిలో ప్రస్తుతం మంత్రులంతా కూడా ఇళ్ళకి చేరుకున్నారు. ప్రతి ఒక్కరికి కూడా భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి ఇది. వాళ్ళ నివాసానికి సంబంధించి ఈ పక్కనే అంటే ఒక పక్కనే వాళ్ళ తల్లి వాళ్ళు ఉంటే మరొక పక్కని వీళ్ళంతా ఉంటారు. కుటుంబాన్ని నెట్టుకోలేని పరిస్థితుల్లో ఈ కుటుంబం ఉందంటే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 పిల్లలు కూడా, ఒకళ్ళు 9, ఒక 10వ తరగతి చదువుతున్నారు. కుటుంబ పోషణ ఆర్థిక సాయం చేసినప్పటికీ ఫ్యూచర్లో వాళ్ళ భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ కూడా వాళ్ళ కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి అయితే ఈ వేట్లపాలెంకి సంబంధించినటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో అయితే నెలకొంది. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ, నేను వేట్లపాలెం నుంచి.